తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకున్న తెలంగాణ అంశం వస్తే తెలంగాణ అనేది కేసీఆర్ విడదీయలేని సంబంధం. ఎందుకంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ. 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి అనుకరణ పోరాటం చేసి తెలంగాణలో పల్లెన ప్రతి గల్లీన తిరిగినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ వస్తే తెలంగాణ బతుకులు ఎట్లయితే, తెలంగాణ రాకముందు ఆంధ్ర పరిపాలనలో మన బతుకులు ఎట్లా ఉండేది, మనం ఇంత ఆగమైనాం. అక్టోబర్ కేసీఆర్ గారు వచ్చారు. అంతకుముందు ఎన్ని తెలంగాణ ఉద్యమాలు వచ్చినా కూడా కేసీఆర్ గారు చెప్పినట్టుగా విశదీకరించినట్టుగా ఎవరు విశదీకరించలేకపోయారు. కాబట్టి తెలంగాణ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగినాం. తెలంగాణ అంశం ప్రజల్లోకి ఫస్ట్ మేము తీసుకుపోయినప్పుడు అనేటువంటి తెలంగాణ వచ్చేనా సచ్చేనా, తెలంగాణ అనేటువంటి పదం ఎవరికి తెలుసు, తెలంగాణ నన్ను 2001 లో కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన. 2001 నుంచి నేను దేవుడి నుంచి పార్టీలో ఉన్నా కాబట్టి చెప్తున్నా. మరి సార్ ఆ రోజు పోయినప్పుడు మేము కూడా ఏడుకన్నా పోతే అమ్మ ఎందుకు టీఆర్ఎస్ లో ఏం పని చేస్తామని మాట్లాడే కూడా చాలా మంది ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ముక్కును వేసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర పరిపాలనలో మనం ఎంత దగా పడ్డాము, ఇలాంటి మోసాలకు గురైనాము, ముల్కీ నిబంధనలు ఏంటి, 16 జీవో అంటే ఏంటి, స్థానికత అంటే ఏంటి, మన పిల్లలు ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడ్డారు. ఆయన మనం తెలంగాణ ఉద్యమం చేయకపోతే ఇవాళ మనకు మనగడనే లేదు. వచ్చిన బిల్పింటలు వచ్చినా కూడా పాలమూరు బిడ్డలను చూపించి, పాలమూరు పేదరికాన్ని చూపించి వలస చావుల జిల్లాగా, ఆకలి చావుల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరుని ఎడారుగా మార్చి తెలంగాణలో గోదావరి కృష్ణ పుష్కలంగా ప్రవహిస్తున్నా కూడా తమ నీళ్లు తన భూములు పీడులుగా మారినటువంటి దిశ నుంచి వాళ్ళ శ్యామలమైనటువంటి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వీరుడు తాతడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి సార్ నాయకత్వంలో నేను పనిచేసినందుకు, తెలంగాణ వచ్చినందుకు, ఒక తెలంగాణ ఆడబిడ్డగా బతికిస్తున్నా. ఇవాళ కొంతమంది కుట్రలు చేసి మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు మనం అవతలకు తోలిస్తే మళ్ళీ ఇవాళ తెలంగాణ అడుగు పెట్టే దిశగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గుర్తు చెప్పాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర, ఎమ్మెల్సీల పాత్ర అసలు ఉన్నదంటారా? ఇప్పుడు అసలు ఆయన వాళ్ళ ఉద్యమంలో ఎక్కడ పార్టిసిపేట్ చేసారు, తెలంగాణ ఉద్యమాన్ని గురించి తెలంగాణ చరిత్ర గురించి ఎంతో మంత్రిగా అయ్యేలా మాట్లాడుతున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళకే తెలియాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రాంతంతో కొట్లాడారు, ఎవరితో నువ్వు తొత్తులుగా ఉన్నావు, ఆంధ్ర పరిపాలన తొత్తులుగా ఉన్నావా, నువ్వు ఎవరితో తొత్తులుగా ఉన్నావు అనేది వాళ్ళని నిర్ణయించుకోవాలి. మేము మాత్రం ప్రజలుగా వాళ్ళని ఎదిరిస్తున్నాం. వాళ్ళని ఎన్ని పరిస్థితుల్లో వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని క్లైమ్ చేసుకున్న దిశగా వాళ్ళు అప్పుడు వచ్చిందనే దాఖలాలు కూడా వినిపించినాయి. మనం కూడా ఎన్నో టీవీ ఛానల్లో మరి ఆంధ్ర తొత్తుగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఏది చెప్తాను చేయాలనుకున్నాడు. కానీ ఆయన నేను తెలంగాణ బిడ్డని కదా, తెలంగాణకి నేను అన్యాయం చేస్తున్నా కదా, ఆ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర ఏంటి, ఉద్యమకారులు చేసినటువంటి సేవ ఏంటి అనేది ఆయనకు తెలుస్తే కదా ఉద్యమకారులు అంటే గౌరవించడానికి. ఆయన మేము రోడ్ల మీద వంట వార్పు చేసినాం, మేము పాదయాత్రలు చేసినాం, మేము నిరాహార దీక్షలు చేసినాం. ఆ రోజు ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన నిర్ణయించుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటలా ఉండదు. ఎందుకంటే టీడీపీలు మొన్న ఎన్టీఆర్ గారి పెట్టినప్పుడు మొత్తం టీడీపీ జెండాలు కనిపిస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి అసలు టీడీపీనా లేదంటే కాంగ్రెస్ పార్టీ? షాడో ముఖ్యం. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు అని చెప్తాడు. రాజకీయంగా ఎదిగిన తర్వాత ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 పార్టీల్లో కొమ్ము గాయాలి. ఇయ్యాల కాంగ్రెస్ పార్టీలో నువ్వు సీఎం గా నీకు ఇచ్చింది సీఎం గా నువ్వు చెయ్యి, కానీ అట్లా కాకుండా నువ్వు చంద్రబాబు నాయుడుకి తొత్తుగా తెలంగాణలో బిడ్డలంతా ఊరుకుంటాం అనుకుంటున్నావా? అగ్గి గుగ్గులమైనట్టు అగ్గి మీద అగ్గి అవుతుంది తెలంగాణ. నువ్వు చంద్రబాబు నాయుడు గారి తొత్తుగైనవని తెలంగాణ ప్రజలంతా కూడా గ్రహించారు. ఖబర్దార్ నువ్వు ఇవాళ రేవంత్ అన్న, నువ్వు ఖబర్దార్. ఖచ్చితంగా నువ్వు తెలంగాణ వాదిగా మిగిలిపోతావా, తెలంగాణ మనిషిగా మిగిలిపోతావా, ఆంధ్ర చేసి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావా, నువ్వే నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గోసపడి చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎంతో గోసపడి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడి సాధించిన మన బాపు కేసీఆర్ గారి ఇది ఫలితం, ఆయన కలల ఫలితం.
ఎంతో మంది పెద్దలు, జయశంకర్ సారు, మన అమరవీరులు ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నాక 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అని మాట్లాడుకునేలాగా తీర్చిదిద్దిన ఈ తెలంగాణలో ఇప్పుడు దొంగలు పడ్డారు. అంటే ప్రజలందరినీ కూడా అబద్ధపు మాటలతో, అబద్ధపు ప్రాపగాండాతో వాళ్ళ మైండ్లలో ఒక విషం నింపి ఒక మార్పు కావాలి అనే ఒక నినాదంతో ఒక మార్పు తెచ్చుకున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్కరు గ్రామాన ఇంటింట్లో కూడా ఫీల్ అవుతున్నారు. మేము తప్పు చేశాము, నిజంగానే మేము కేసీఆర్ సార్ని వదులుకొని తప్పు చేశాము, మేము మళ్ళీ ఇలాంటి తప్పు చేయము, మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ రోజులు గడుస్తాయి, మళ్ళీ ఎప్పుడెప్పుడు మా సార్ వస్తారు, మా కేసీఆర్ మా బాపు వస్తారు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడెప్పుడు కలకలలాడుతుంది అని ఎదురు చూస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంట? చెప్తూనే ఉన్నాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పరిపాలన దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఈ పాలనలో సంతోషంగా లేరు, ఏ ఒక్కరు కూడా సుభిక్షంగా లేరు. పంటలు పండట్లేదు, రోడ్ల మీద రాసులు పోసుకొని రైతులు గోసపడుతున్నారు, గోసపడుతున్నారు. నీళ్లు సరిగ్గా నీళ్ళు ఇవ్వలేరు, పంటలు కొనలేరు. ఏ పాలన వీళ్ళకు చేత కాదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర గిట ఉందని చెప్పేసి అంటున్నారు. ఎక్కడుంది రేవంత్ రెడ్డి పాత్ర? ఏది ఒక్క ఫోటో చూపిమనండి. అంటే పాత్ర ఉంది, తెలంగాణ రావద్దు అని చేసిన ఉద్యమంలో పాత్ర ఉంది రేవంత్ రెడ్డిది. గన్నుల పాత్ర ఉంది, గన్నుతోటి కాలుస్తా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళను అని బెదిరించిన పాత్ర రేవంత్ రెడ్డిది ఉంది. అంటే అప్పుడు సమైక్య పాలనలో సమైక్యవాదులతో తెలంగాణ బిడ్డ అయ్యుండి కూడా వాళ్ళ పాలనలో వాళ్ళతోటి కుమ్మక్కయి వాళ్ళతో చేతులు గడిపి మన తెలంగాణని నిజంగా అన్యాయం చేసిన ఒక దొంగని ఈరోజు మేము సీటు మీద, గద్దె మీద కూర్చోబెట్టినాం, మేము తప్పు చేసినామని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఈ ఫార్మేషన్ డే ఎందుకు స్పెషల్గా జరుపుకుంటున్నారంటే నిజంగా అంటే మేము తప్పు చేసినాం, మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తారు కేసీఆర్ గారు, మళ్ళీ ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు ఫార్మేషన్ డేని రావాలి అనే ఒక మంచి ఆశతోటి, మంచి కోరికతోటి ఈరోజు జరుపుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెసా టీడీపీయా? ఆయన రెండింటికి కాదు, ఏదో అంటారు చూడండి, అది మాట్లాడితే కరెక్ట్ కాదు. అంటే ఏ గోడ మీద పిల్లి అన్నట్టు ఎటువైపు ఇది ఉంటే అటువైపు దూకే ఇది. అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి షాడో ఇక్కడ పరిపాలన చేస్తుంది, అంతే. ఇది రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ గుడ్డిగా నమ్మి, రేవంత్ రెడ్డి గుడ్డిగా నమ్మి ఈయన చేతిలో పెట్టి, రేవంత్ రెడ్డిని గుడ్డిగా నమ్మి రాహుల్ గాంధీ ఈయన చేతిలో పెడితే ఈయన షాడో సీఎం అన్నమాట ఈయన. అదే మేడం, మొన్న చేసినటువంటి ఏదైతే విగ్రహ ప్రతిష్ట ఉన్నదో ఎన్టీ రామారావు గారిది, మరి ఆ రోజు మొత్తము ఎగరాల్సింది మొత్తం ఇక్కడ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండాలే ఎగిరినాయి. మరి దాని గురించి ఏమంటారు? అది చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడు, వాళ్ళిద్దరు కూడా ఏమంటారు జేబు దొంగలు అన్నట్టు అనమాట. తోడు దొంగలు, జేబు దొంగలు ఇద్దరు కలిసి కుమ్మక్కై చేసే ఇది అనమాట. లేడు, ఖచ్చితంగా ఉండడు. ఏ సందర్భం వచ్చినా జంప్ అవ్వడానికి, ఏ సందర్భం వచ్చినా అసలు ఈ పదవీ కాలం అంతా కూడా కరెక్ట్ గా గడుపుతాడని కూడా నమ్మకం లేదు ప్రజలకి. అసలు అతని సీఎం మీద నమ్మకమే లేదు. తెలంగాణ మనం తెచ్చుకున్న తర్వాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సుభిక్షంగా, చాలా సంతోషంగా గుండెల మీద చెయ్యేసుకుని, ఆడబిడ్డ కానీ, చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ కేసీఆర్ గారిని ఒక కొడుకుగా, అన్నగా, తమ్మునిగా, తాతగా అసలు ఎంత అభిమానించారు, ఎంత తృప్తిగా, సంతోషంగా ఉన్నారో ఇప్పుడు అంత ఆందోళనలో బతుకుతున్నారు. ఏంది మా పాలన ఏమైపోతుంది, ఈ పాలనలో మా బతుకులు ఏమైతున్నాయి అని గోసపడుతున్నారు. ముందుగా ఉద్యమాభివందనాలు, అదేవిధంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మిర్రర్ టీవీ ప్రేక్షకులకు, సమస్త తెలుగు జాతి తెలంగాణ బిడ్డలందరికీ, విశ్వవ్యాప్తంగా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, మరి ఏంది కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఆయాల్లో ఎట్లుండే, దాని తర్వాత ఎట్లున్నది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లున్నది? రాకముందు కష్టాలు, ఆ కష్టాలను రూపుమాపడానికే ఒక కారణ జన్ముడైన కేసీఆర్ గారు ఉద్యమ నేపథ్యం కలిగిన స్ఫూర్తితోటి వారు అందరినీ, అంటే సంపద వర్ణాలను ఏకం చేస్తూ ఒక్క తాటిపై ప్రతి గడప గడపకి జై తెలంగాణ నినాదంతో మనకు తెలంగాణ రాష్ట్రం మనం స్థాపించుకుంటే మనకు ఎలాంటి లాభాలు జరుగుతాయి, ఇన్ని రోజుల నుంచి మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామన్న చైతన్యం నింపుతూ మనకు 14 ఏళ్ళ
సుదీర్ఘ తెలంగాణ ఉద్యమాన్ని చేసి మళ్ళీ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు తెచ్చిన పాలనలో మనం రోజు మాట్లాడుకునే మాటల్లో మనం ఏమనుకుంటాం, మా అన్నబిడ్డకి కేసీఆర్ కిట్ వచ్చింది, మా ఇంటి పక్క అమ్మాయికి కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలు వచ్చినాయి, మా పొలాలకి మేము రైతు బంధు తెచ్చుకున్నాం, మళ్ళీ ఇంకేంటి దళిత బంధు, ఇంకా విడో పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఇంటింటికి అంటే సుభిక్షంగా సంతోషంగా కష్టాలను ఆదుకుంటూ వాళ్ళకి చేతికి నోటికి ఒక ముద్దయినరు. అది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన తెచ్చిన మేనిఫెస్టోలో అన్ని ఏంటంటే ఆశాజనకంగా ఉండి ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు మనకేదో మార్పు వస్తుంది కదా, రావాలి మార్పు అన్న ఒక నినాదంతో వాళ్ళు ముందుకు వచ్చినందుకు గొర్రెప్పుడు కసాయివాడిని నమ్మినట్టే అమాయక ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గెలిపించి 2.5 సంవత్సరాలలో ప్రతిరోజు ఏడుపు పెడబబ్బులతో ఏదో బతుకుతానమ్మా, అమ్మో రేపటి కాలంలో మన ఇల్లు గులగొడితే ఎట్లా, వాళ్ళది గులగొట్టింది ఇప్పుడు మనది గులగొడతారు కావచ్చు హైడ్రా పేరు మీద అని దిన గండ నూరేళ్ళ ఆయుష్ చేతుల్లో అరచేతుల్లో స్వర్గం చూపించి వాళ్ళకు ప్రతిరోజు నరకమే చూపిస్తాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరన్నా ఉద్యమంలో పాల్గొన్నారా? మరి లేదు కదా, పాల్గొనలేరు వాళ్ళు. ఎందుకు తెల్లారితే నేను ఉద్యమం చేసిన తెలంగాణ వచ్చినందుకు నేను నా పాత్ర ఉన్నదని చెప్తున్నారు? లేదండి, అది వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రాన్ని పేద ప్రజలకి అమాయక ప్రజలకు అబద్ధాలు చెప్పే వచ్చిండ్రు. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తూనే బతుకుతున్నారు వాళ్ళు ఎప్పుడైనా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు కానీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలాగా ఎప్పుడు ప్రయత్నించలేదు. కేసీఆర్ గారిని ఎప్పుడు కిందికి దింపాలి, ఈయనని ఎట్లా పక్కకు జరపాలి అని ఒక ప్రాపగాండాతో వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ చెమటను మాత్రం ఏ విధంగా రాల్చలేదు. మరొకటి, విద్యార్థులు అమరవీరులు అయ్యారు, చాలామంది ఉద్యమ స్ఫూర్తితోటి త్యాగాలు చేశారు వాళ్ళ ప్రాణాలను. కానీ ఏ ఒక్క కుటుంబం నుంచైనా, ఏ కాంగ్రెస్ కుటుంబం నుంచైనా ఎవరైనా వాళ్ళ ప్రాణాలను తెగించారా? లేదు కదా. మరి ఎలా నమ్ముతాం? కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు. మరి కల్వకుంట్ల కుటుంబం అని అంటారు. మరి ఆయనే కారణజన్ముడు కాబట్టి ఆయన నిరాహార దీక్ష చేసినందుకే సోనియా గాంధీ గారు గద్దె దిగి ద బిల్ ఈస్ పాస్ అండ్ పార్లమెంట్లో బిల్ పాస్ అయింది కదండి. ఇవన్నీ చరిత్రను ఎవరు రూపు మార్పలేరు. ఇప్పుడు చదువుకునే పిల్లలు అంటే ఇప్పుడు స్కూల్ గోయింగ్ పిల్లలకు కూడా చరిత్రని తిరగరాసే దమ్ము ఎవరికి లేదు. కేసీఆర్ తెలంగాణ స్టేట్ని ఫస్ట్ సాధించింది. ఒక జాగ్రఫికల్గా మన ఇండియా మ్యాప్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు, మనకు ఒక గవర్నమెంట్, మనకు ఒక సీఎం, అట్లా మంత్రివర్గాన్ని హైరార్కీగా ఇచ్చుకుంటూ వచ్చినాం మనం. ఇంకొకటి, సరే ఈ 2.5 సంవత్సరాలు ఏదో జరిగిపోయింది, ముందు భవిష్యత్ తరాలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడము, కేసీఆర్ గారు మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమన్నా? డెఫినెట్ గా అన్డౌటెడ్లీ ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. ఇక వీడు పోయిండు ఇక వీడు దిగుతాడని ఊర్లలో ఎట్లా అంటారు, ఇక వీడు దిగిపోవాలని అని అంటారు. ప్రతి ఒక్కళ్ళ నోట్లకెళ్ళి వచ్చేది అదే మాట. ఇదివరకేమో కేసీఆర్ రావాలని ఎట్లన్నారో మళ్ళీ అవే రోజులు పునరావృతం జరుగుతున్నాయి. కేసీఆర్ రావాలి, అదే ఒక స్లోగన్. ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక ఆటో డ్రైవర్ని అడిగినా అదే మాట, రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్మిన వాళ్ళదైనా అదే మాట. వాళ్ళ పంటలు అన్యాయంగా వడ్లు కొనక వాళ్ళని ఏడిపిస్తుంటే రైతులని పొలం దగ్గర పోతే వాళ్ళు కూడా అనే మాట అది. నిరుద్యోగులకు కూడా నిరాశ చెందింది. వాళ్ళు ఈయనేదో వచ్చి పొడి చేస్తారని అనుకున్నారు, కానీ ఎక్కడి గొంగలు అక్కడే ఉంది. అంతా దోచుకోవాలి, ఢిల్లీకి పంపించాలి తప్ప రేవంత్ రెడ్డి పరిపాలన జీరో. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేస్తే తెలిసేది, తెలంగాణ అంటే ఉద్యమం చేసిన వాడు కాదు కాబట్టి వాడు దొంగలాగానే ఉన్నాడప్పుడు దొంగలాగానే దొరికాడు. ప్రభుత్వం కూడా దొంగల ప్రభుత్వమే అయింది. అంతా దోచుకోవటమే. ల్యాండ్ ఎక్కడుందో అక్కడ వీళ్ళంతా ఆవహిస్తున్నారు. ఆ ల్యాండ్ దోచుకోవాలి, దాచుకోవాలి తప్ప తెలంగాణకి వరగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకి కాపాడేది ఏం లేదు. అంతా చాలా అగమ్య గోచరంగా ప్రజలు చాలా
భయభ్రాంతుల్లో తెలంగాణలో కూర్చుంటున్నారు. కాంగ్రెస్ పోయే వరకు ఇలాగే ఉంటుందని అమ్మ తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైతులు కనిపించుకొని కూడా పోయిండు ఉద్యమకారుల మీదకి అనే విషయం కూడా అది వాస్తవం. అది వాస్తవం. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే చాలా ఎన్నో కేసులు, ఎన్నో గొడవలు. ఎక్కడన్నా మేము ఈ పింపు కండువా వేసుకొని పోతే మా మీద అరెస్ట్ చేసేవాళ్ళు. అటువంటిది ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అంతా అగమ్య గోచరమైంది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదంతే. రేవంత్ రెడ్డి పరిపాలన అంతా బుల్డోజర్. ఎందుకంటే పేద ప్రజల్ని కూర్చాలా, వాడు దాచుకోవాలా, ఇంత తప్ప తెలంగాణలో ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు తెలంగాణ వచ్చినందుకు చాలా ఒక కొండంత పండగ లెక్క అనిపిస్తుంది. ఇంకా పేద కుటుంబంలో ఒక పండగ. ఇంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాటం ఆడి తీసుకొచ్చిన తెలంగాణ, గతంలో తెలంగాణ గుర్తొస్తుంది ఈరోజు. కానీ ఈరోజు తెలంగాణ భవనంలో జెండా ఎగరేసి ఇదంతా చూస్తుంటే మన ఇంట్లో దసరా వస్తుంటే పండగలు చేసుకున్నంత సంతోషం అనిపిస్తుంది. కానీ ఇదే తెలంగాణ కోసం బాబు కేసీఆర్ గారు ఎంత కొట్లాటం ఆడి ఫైట్ చేసి తీసుకొచ్చిన తెలంగాణ. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ జైభీములు చెప్తున్నా తెలంగాణ తరపు నుంచి ఎంపటి నాగమణిగా. ఈరోజు మన కేసీఆర్ గారు, బాబు కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి అయితే ఉంది, దళిత బంధువు అయితే ఉంది, గ్రామంలో ప్రతి ఇంటికి పంపులు, నల్లలు అన్నీ తీసుకొచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ తినటానికి పేద ప్రజలకి ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు బాబు కేసీఆర్ గారు గతంలో చేసినట్టే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు మరి అందులో ఏది చేసిండో ఏందో ఆ తెలంగాణ ప్రజలకే తెలియాలి. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నంటారు, వాళ్ళ ఇల్లులా? అవి తెలంగాణ కోసం కొట్లాట ఆడి తీసుకొచ్చిన ఇల్లులు. ఏడో ఇచ్చేయి ఒక 2-3 ఇస్తారు. అసలు లేని వాళ్ళకి ఇట్లా వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకే చూసుకొని ఇచ్చుకుంటారు. ఉండోడికే తెలంగాణ ఇందిరమ్మ ఇల్లులు అని ఇస్తారు. మరి లేనోడికి ఇల్లులు ఎవరు? అది కేవలం కుట్రాతో గ్రామాలలో కొన్ని గ్రామాలలో నడుస్తుందండి. మళ్ళీ ఈ బాబు కేసీఆర్ గారు అందరినీ నా కుటుంబం అన్నట్టుగా చూసుకుంటూ వచ్చిండు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే పనులు తెలంగాణ ప్రజలు గమనించుతూనే ఉన్నారు. కాబట్టి నేను చెప్పాల్సింది ఏమనుకుంటానంటే, ఈరోజు తెలంగాణ కోసం కొట్లాటం ఆడి ఫైట్ చేసి ఉద్యమకారులు అందరూ ఎంతోమంది ఉన్నారు, ఉద్యమం చేసి ప్రాణాలతో వదులుకున్నారు. ఇలాంటి వాళ్ళకి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనులు చేయలేదు. పేద ప్రజలకి ఇవ్వాల్సినవి ఇస్తానని తెలంగాణకి మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. మరి ఈ మోసం చేసినందుకని తెలంగాణ ప్రజలు గమనించుతూనే ఉన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఖచ్చితంగా. నేను అనేది ఏంటంటే, డిమాండ్ చేసి అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గారిని, కోదాడ నియోజకవర్గం నుంచి ఎంపటి నాగమణిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడుగులో నడిచే విధానంతో మేము ప్రజలందరూ కోసం మంచి పనులు చేయాలని ఆ సిద్ధాంతాలను పాటించి మహానీయుల సిద్ధాంతాల బాటలో నడిచే వాళ్ళం కాటాన మేము ఈరోజు నిన్ను డిమాండ్ చేసి అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నంటే, ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని తీసుకొచ్చి మంచిగా చేశారు. ఎన్టీఆర్ గారు విగ్రహం చేయటానికి మీకు పైసలు ఉన్నాయా? మరి తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సినవి, ఏం చేయాల్సినవి 6 గ్యారంటీలో ఏం చేశారు, ఏమి ఇచ్చారు? రైతన్నల గోసలు కనపంచట్లేదా? పేదవాళ్ళ గోసలు కనపడట్లేదా? కళ్యాణ లక్ష్మికి ఫ్రీ గ్యాసులు ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చిండు గతంలో కేసీఆర్ గారు. మరి మీరు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ అంటే అందరికీ పండుగ. ఈరోజు ఈ పండుగ దినం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంతా కూడా బాల్య వివాహాలు రద్దు అయిపోయినాయి. తర్వాత అందరికీ పెన్షన్స్, ఆ పెన్షన్స్ వల్ల ఏ గొడవలు లేకుండా సుభిక్షంగా ఉంది. అన్ని మాయ మాటలతోని ప్రజలు నమ్మి మోసపోయారు. ఆ మోసం ఎన్నో రోజులు కాదు, ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకని ముందు అంతా అర్థం చేసుకొని మళ్ళీ తెలంగాణ రావాలని కోరుకుంటూ